తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు చంద్రబాబును సీఎం చేయడంలో కీలక పాత్రధారి. అర్ధ శతాబ్దం పైగా రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ పూసవోటి అశోక్ గజపతిరాజు అలాంటి పెద్ద ఆయనకు ఈసారి టికెట్ లేకుండా పోతుందా అన్న చర్చ మొదలైంది. విజయనగరం జిల్లాలో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు టీడీపీ ఫస్ట్ లిస్టులో విజయనగరం అసెంబ్లీ టికెట్ దక్కింది. అయితే గత ఎన్నికల్లో విజయనగరం ఎంపీ పోటీ చేసిన అశోక్ గజపతికి ఈసారి టికెట్ దక్కడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం టీడీపీ అభ్యర్థినిగా పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దాంతో ఈసారి ఆమెకు టికెట్ దక్కడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే టీడీపీ ఫస్ట్ లిస్టులో ఆమె పేరు ప్రకటించారు చంద్రబాబు నాయుడు. కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం గట్టి ప్రయత్నాలే చేసి సాధించుకున్నారు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. అయితే ఎంపీగా ఆయన పోటీ చేయడం అనుమానంగా మారింది. ఇప్పుడు ఒక దశలో అదితికి టికెట్ కోసం తాను పోటీకి దూరంగా ఉండడానికి అశోక్ గజపతి సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన 2019 మాదిరిగానే తనకు తన కుమార్తెకు టికెట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారట. తన కుమార్తె అసెంబ్లీకి పోటీ చేస్తే తాను ఎంపీగా పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారట. ఆ విషయమే అధినాయకత్వానికి చెప్పారని తెలుస్తోంది. అయితే కుమార్తెకు టికెట్ ఇచ్చిన అధినాయకత్వం అశోక్ విషయంలో మాత్రం ఏమీ తేల్చక అలా ఉంచేసింది. అశోక్ ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్న విజయనగరం పార్లమెంట్ సీట్లో చాలా మంది పేర్లని టీడీపీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జున పేరు కూడా పరిశీలనలో ఉందట. ఆయన మాజీ మంత్రి కిమిడి మృణాలిని కుమారుడు. ఆయన పెదనాన్న టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు. ఇలా రాజకీయంగా పలుకుబడి కలిగిన ఫ్యామిలీ కాబట్టి నాగార్జునను ఎంపీగా పోటీకి దించితే విజయం ఖాయమని బాబు భావిస్తున్నారట. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో నాగార్జునను ఎంపీ అభ్యర్థిగా షిఫ్ట్ చేయాలని భావిస్తున్నారట. ఆయన కాకపోతే జిల్లాలో గణనీయంగా ఉన్న తూర్పు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందిన బిజినెస్ మ్యాన్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే సామాజిక వర్గ సమీకరణాలతో ఈసారి ఎమ్మెల్యే టికెట్ రాజులకిచ్చాం కాబట్టి ఎంపీ సీటు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారట. దాంతోపాటు ఒక కుటుంబానికి ఒకే టికెట్ అన్న స్లోగన్ వినిపిస్తోంది టీడీపీలో. అయితే టీడీపీలో బాబు కంటే సీనియర్గా ఉంటూ ఆయనకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చిన అశోక్ విషయంలో ఈ నిబంధన ఏంటని అనుచరులు ప్రశ్నిస్తున్నారు. పక్కనున్న శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబానికి 2 కంటే ఎక్కువ సీట్లిస్తూ కేవలం అశోక్ విషయంలో ఈ విధానం అనుసరిస్తారా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అశోక్ గజపతికి ఎంపీ టికెట్పై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. నిజంగా టికెట్ దక్కకపోతే అశోక్ 5 దశాబ్దాల రాజకీయ జీవితానికి తెరపడినట్టే అంటున్నారు. ఆయన్ని బలవంతంగా రాజకీయంగా పదవీ విరమణ చేయించాలని టీడీపీ చూస్తోందని ఆయన అనుచరులు గగ్గోలు పెడుతున్నారు. మరి చూడాలి చివరికి ఏం జరుగుతుందో.